హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు SYN ఫ్యాక్ట్స్ ఛానల్. అయితే ఈరోజు మనం ప్రభుదేవ బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. 1973 ఏప్రిల్ 3న ప్రభుదేవ కర్ణాటకలో మైసూర్ సిటీలో జన్మించారు. ప్రభుదేవ వాళ్ళ అమ్మగారి పేరు మహదేవమ్మ సుందర్, అలాగే వాళ్ళ నాన్నగారి పేరు ముగుర్ సుందర్. అయితే వాళ్ళ నాన్నగారిని ఇప్పుడు మనం సుందరం మాస్టర్ అని పిలుస్తున్నాం. సుందరం మాస్టర్ గారు డ్యాన్స్ కొరియోగ్రాఫర్. ప్రభుదేవకి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు ఉన్నారు. ప్రభుదేవ వాళ్ళ అన్నయ్య పేరు రాజు సుందరం, అలాగే వాళ్ళ తమ్ముడి పేరు నాగేంద్ర ప్రసాద్. ప్రభుదేవ చిన్న వయసులో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మైసూర్ నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. ప్రభుదేవాని డ్యాన్స్ కొరియోగ్రాఫర్ని చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు ప్రభుదేవ 6th క్లాస్ చదువుతున్నప్పుడే ఇద్దరు డ్యాన్స్ మాస్టర్స్ని పెట్టారు. ఒకరి పేరు ధర్మరాజ్ మాస్టర్, మరొకరు ఉడిపి లక్ష్మీనారాయణన్ మాస్టర్. ఇద్దరు మాస్టర్స్ ప్రభుదేవకి భరతనాట్యం నేర్పించేవారు. ధర్మరాజ్ మాస్టర్ మార్నింగ్ 6కి క్లాసెస్ తీసుకునేవారు. ధర్మరాజ్ మాస్టర్కి కొంచెం కోపం ఎక్కువ. ఒకరోజు ప్రభుదేవ్ డ్యాన్స్ బాగా చెయ్యలేదని, నువ్వు చేసే ఆ డ్యాన్స్కి అప్పడాలు కూడా విరగవరా వెదవా, సరిగా చేయి అని ధర్మరాజ్ మాస్టర్ కోపంగా తిట్టారంట. అయితే ఆ రోజు నైట్ ప్రభుదేవ మైకేల్ జాక్సన్ డ్యాన్స్ని టీవీలో చూసి ఆశ్చర్యపోయారు. ఆ క్షణం నుంచి ప్రభుదేవ మైకేల్ జాక్సన్ డ్యాన్స్ స్టెప్స్ని ప్రాక్టీస్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ ధర్మరాజ్ మాస్టర్ మళ్ళీ 6కి ప్రభుదేవ వాళ్ళ ఇంటికి వచ్చి ప్రభుదేవని ఇప్పటి వరకు నేర్చుకున్న స్టెప్స్ని వేయమన్నారు. అప్పుడు ప్రభుదేవ కొంతవరకు ధర్మరాజ్ మాస్టర్ నేర్పించిన స్టెప్స్ వేసి మధ్యలో మైకేల్ జాక్సన్ స్టెప్స్ వేశారు. అప్పుడు ధర్మరాజ్ మాస్టర్ ప్రభుదేవ వైపు వింతగా చూస్తూ, అరే ఏమైందిరా నీకు, పిచ్చోడ్లా వేస్తున్నావేంటి, చేయి నీట్గా అని మళ్ళీ కోపంగా తిట్టారంట. అయితే ధర్మరాజ్ మాస్టర్ ప్రభుదేవ డ్యాన్స్ సరిగా చేయలేనప్పుడు కోప్పడతారంట, కానీ యాక్చువల్గా ధర్మరాజ్ మాస్టర్కి ప్రభుదేవ్ అంటే చాలా ఇష్టమంట. ఇక లక్ష్మీనారాయణన్ మాస్టర్ విషయానికి వస్తే వెరీ సింపుల్గా, సైలెంట్గా, కోపం లేకుండా ఉంటారు. ఈ విధంగా ప్రభుదేవ ఈ ఇద్దరు మాస్టర్స్ దగ్గర భరతనాట్యాన్ని నేర్చుకున్నారు. అయితే ఇక్కడ చాలామందికి ప్రభుదేవ మోడర్న్ డ్యాన్స్లో ఎక్స్పర్ట్ కదా, మరి మోడర్న్ డ్యాన్స్ ఎవరు నేర్పించారు అనే డౌట్ వస్తుంది. ప్రభుదేవ మోడర్న్ డ్యాన్స్ని టీవీలో మైకేల్ జాక్సన్ స్టెప్స్ చూస్తూ నేర్చుకున్నారు. ప్రభుదేవ డ్యాన్స్ స్టైల్ మైకేల్ జాక్సన్ డ్యాన్స్లా ఉండటం వల్ల ప్రభుదేవకి ఇండియన్ మైకేల్ జాక్సన్ అనే నిక్నేమ్ వచ్చింది. ప్రభుదేవ స్టడీస్లో చాలా పూర్, సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు చదివి డ్రాప్అవుట్ అయ్యారు. అప్పటి నుంచి ప్రభుదేవ్ డ్యాన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ ఫాదర్కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా 1.5 years పనిచేశారు. ప్రభుదేవకి వాళ్ళ నాన్నగారంటే చాలా భయం. సుందరం మాస్టర్కి 2 షూటింగ్లు ఒకేసారి తగిలినప్పుడు ఒక షూటింగ్కి అతను వెళ్ళి ఇంకో షూటింగ్కి ప్రభుదేవని వెళ్ళమని చెప్పేవారు. అప్పుడు ప్రభుదేవ్ సుందరం మాస్టర్తో, డాడీ నాకు కొంచెం టెన్షన్గా ఉంది, నేను వెళ్ళను అని అన్నారు. అప్పుడు సుందరం మాస్టర్, ఏమీ అవ్వదులేరా, నేను చూసుకుంటాలే అని వేరే షూటింగ్కి ప్రభుదేవని కొరియోగ్రాఫర్ కింద పంపించారు. అప్పుడు ప్రభుదేవ్ యొక్క వయస్సు కేవలం 15 సంవత్సరాలు. ఈ విధంగా ప్రభుదేవ్ 1989లో వెట్రి విజా అనే తమిళ ఫిలింలో కమల్ హాసన్కి ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేశారు. కమల్ హాసన్కి కొరియోగ్రాఫింగ్ చేసే టైంలో ప్రభుదేవ్ చాలా టెన్షన్ పడ్డారు. ప్రభుదేవ్ యొక్క టెన్షన్ చూసి అక్కడున్న కంపెనీ వాళ్ళు ప్రభుదేవతో, నువ్వు భయపడకు, ఒకవేళ కొరియోగ్రాఫింగ్ బాగుంటే నీ పేరేస్తాం, లేకుంటే మీ నాన్నగారు పేరేస్తాం అని అన్నారు. అప్పుడు ప్రభుదేవ్ ఇంకా భయపడి, వద్దు సార్, అలా చేయకండి, బాగున్నా బాగోకపోయినా నా పేరు వేయండి అని అన్నారు.
మొత్తానికి కమల్ హాసన్ హీరోగా నటించిన విక్టరీ విజా మూవీకి ప్రభుదేవ్ మంచిగా కొరియోగ్రాఫింగ్ చేయగలిగారు. ఈ విధంగా ప్రభుదేవ్ కొరియోగ్రాఫింగ్ కంటిన్యూ చేస్తూ మిన్సారా కనువు అనే తమిళ మూవీలో బెస్ట్ కొరియోగ్రాఫర్ కింద ఫస్ట్ నేషనల్ అవార్డ్ 1997లో ప్రభుదేవాకి వచ్చింది. వెంటనే ఈ విషయం ప్రభుదేవ ధర్మరాజ్ మాస్టర్కి చెప్పారు. అప్పుడు ధర్మరాజ్ మాస్టర్ సరే వచ్చిందని పొంగిపోయి డ్యాన్స్ మీద ఫోకస్ తగ్గించుకోకు అని రిప్లై ఇచ్చారు. తరువాత లక్ష్మీనారాయణన్ మాస్టర్కి ప్రభుదేవ్ ఫోన్ చేసి ఈ నేషనల్ అవార్డు గురించి చెప్పారు. అప్పుడు లక్ష్మీనారాయణన్ మాస్టర్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇంకా బాగా కొరియోగ్రాఫింగ్ చేసి ఇంకా ఎదగాలని ఆశిస్తున్నాను అని రిప్లై ఇచ్చారు. అలాగే ప్రభుదేవ్ కొరియోగ్రాఫింగ్తో పాటు తమిళ మూవీస్లో హీరోగా నటించడానికి ప్రభుదేవకి ఛాన్స్ వచ్చింది. ఈ విధంగా 1994లో ప్రభుదేవ హీరోగా నటించిన ఫస్ట్ మూవీ హిందూ మూవీ డైరెక్టర్ పవిత్రన్, సెకండ్ మూవీ కాదలన్. ఇది కూడా 1994లో తీశారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనికి డైరెక్టర్ ఎస్ శంకర్. ఈ మూవీలో ముకాబలా సాంగ్ చాలా ఫేమస్ అయింది. ఇక థర్డ్ సినిమా రాసయ్య, ఇది 1995లో తీశారు. దీనికి డైరెక్టర్ ఆర్ కన్నాన్. ఇలా చాలా తమిళ మూవీస్లో హీరో కింద నటించారు. ఇక మన తెలుగు మూవీస్లో నాగార్జున హీరోగా నటించిన రక్షణ మూవీకి, అలాగే ప్రభాస్ హీరోగా నటించిన వర్షం మూవీకి ప్రభుదేవకి బెస్ట్ కొరియోగ్రాఫర్గా నంది అవార్డ్స్ వచ్చాయి. అలాగే హీరో సిద్ధార్థ్ నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీకి ఫిలింఫేర్ అవార్డ్ ప్రభుదేవకి దక్కింది. ప్రభుదేవ్ యాక్టర్గా, కొరియోగ్రాఫర్గా కాకుండా డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా కూడా పనిచేశారు. 1995లో ప్రభుదేవకి రామ్లాత్ అనే ముస్లిం ఆమెతో ఫస్ట్ మ్యారేజ్ జరిగింది. వీళ్ళకి 3 కొడుకులు పుట్టారు. పెద్ద కొడుకు పేరు విశాల్. ఇతను 2008లో బ్రెయిన్ ట్యూమర్ కారణంగా 13 సంవత్సరాల వయసులో చనిపోయారు. రెండో కొడుకు పేరు రిషి రాఘవేంద్ర దేవా. అలాగే మూడో కొడుకు పేరు ఆదిత్ దేవా. అయితే 2011లో ప్రభుదేవాకి రామ్లాత్కి డివోర్స్ అయింది. ఎందుకంటే ప్రభుదేవ్ హీరోయిన్ నయనతారతో ఎక్కువగా రిలేషన్షిప్లో ఉంటున్నాడని రామ్లాత్ విడాకులు తీసుకుంది. దాంతో 2020లో ప్రభుదేవకి హిమానీ సింగ్తో సెకండ్ మ్యారేజ్ జరిగింది. వీళ్ళిద్దరికి సియా అనే అమ్మాయి జూన్ 2023లో పుట్టింది. ప్రస్తుతానికి ప్రభుదేవ్ మూన్వాక్ అనే తమిళ ఫిలింలో బిజీగా ఉన్నారు. ఈ మూవీ మే 2026న రిలీజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు ప్రభుదేవ్ నటించిన మూవీస్లో మీకు ఇష్టమైన మూవీని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్.